వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మరి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త నిట్టెల కిరణ్మయ్య గారు. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమంలో మరి మొదటి వీడియో ఏమందించబోతున్నారు అమ్మ మాటల్లో తెలుసుకుందామా? నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, మరి సౌందర్య లహరి అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న వీడియోస్ ఇవి. అవునమ్మా. మరి మొదటి వీడియో ఏమి ఇవ్వబోతున్నారు? మొదటి శ్లోకమే మొదటి వీడియో. ఇందులో మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. ఆ 100 శ్లోకాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో కింద చేసుకుని అందరికీ సులువైనటువంటి రీతిలో చాలా తక్కువ సమయంలో మనం అందించగలిగేటంత భావాన్ని మనసులో నింపుతూ ఆ శ్లోకాన్ని చక్కగా ఒకసారి అనుకోవడం, సాధన చేయడం, దాంతోపాటు ఒకసారి రాగయుక్తంగా అనుకోవడం. ఈ 3 పద్ధతుల్లో కనుక అమ్మవారి పాదాలను పట్టుకున్నామంటే నెమ్మదిగా వీడియో పదే పదే చూస్తుంటే ప్రతి వాళ్ళు కూడా రాగాన్ని ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు మనసులో కేవలం శ్లోకాన్ని బట్టిఫై చేసి అక్షరాలు మాత్రమే చదివేటువంటి స్థితిలో ఉండకుండా భావం తెలుసుకోవడం మూలాన ఆ భావంతో కూడుకున్నటువంటి ఒక రూపాన్ని దర్శించగలిగేటువంటి స్థితిలో కూడా ప్రతి వాళ్ళు వస్తారు. కనుక ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నం. దానికి అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆవిడ తోడ్పాటు, దీనివల్ల సమాజం బాగుపడాలనేటువంటి సదుద్దేశంతో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మొదలెట్టినటువంటి సుమన్ టీవీ వారికి నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత చిన్న వయసులో ఆధ్యాత్మిక ప్రయాణం వైపుకి వచ్చి ఇంత చక్కటి స్తోత్ర రాజ్యాన్ని అందరికీ అందించాలనేటువంటి మీ సంకల్పానికి కూడా తల ఉంచుతూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ అందరికీ మంచి జరగాలి, అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు పాడవడు జీవితంలో అనేటువంటిది మొత్తం జగత్తంతా వ్యాపించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మొదటి శ్లోకంలోకి వెళ్దామమ్మా. అలాగే. ఆ మొదటి శ్లోకం వచ్చేసి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ జగత్తంతటినీ కూడా, ఈ జగత్తు ఏర్పడక ముందు అంతా విశ్వమై ఉంది, అంతే అంతరిక్షం తప్ప జగత్తులో మరేమీ లేదు. అప్పుడు ఏం జరుగుతోంది అంటే, నాద పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శివుడు తాను ఏకాస్వరూపంలో ఏకాకి అయి జగత్తంతా కూర్చొని ప్రశాంతంగా తనలో తాను రమించిపోతూ ఉన్నట్ట. జగత్తు లేదు, ఏమీ లేదు, ఉన్నది ఆయన ఒక్కడే. తనలో తాను రమించిపోతూ ఉన్నట్ట. ఆ తనలో తాను రమించిపోతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకా మరో వస్తువుతో సంగం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనస్సులో ఉన్నటువంటి అమ్మవారు, ఆయన ఎప్పుడూ ఒకటిగా ఉండడు, ఆయన మనసులో అమ్మవారు ఉంటూ ఉంటుంది. ఆవిడ కదిలితే చాలు సంకల్ప వికల్పాదులు ఏర్పడుతూ ఉంటాయి. ఆయన మనస్సులో ఒక కోరికగా ఆవిడ వచ్చిందిట. ఇప్పుడు చూడండి, దాని అర్థం ఏంటంటే అందరికీ సులువుగా అర్థం అవ్వడం కోసం, ఇప్పుడు భర్త మామూలుగా వివాహం కానక ముందు తల్లి తండ్రి పిల్లవాడు ఏదో మంచిగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం, భార్య ఇంటికి వచ్చింది, పెళ్లి చేశారు. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఇంకా కొత్త రకాలైనటువంటి వస్తువుల సముదాయం ఏర్పడడం, ఆ పిల్లకి నచ్చినటువంటి వస్తువులన్నీ సమీకరిస్తూ ఉండడం, ఆ అమ్మాయికి మనసుకు నచ్చినట్లుగా ఈ అబ్బాయిలో కొంత మార్పు వస్తూ ఉండడం, అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా కొత్త మనిషి కోసం వీళ్ళు ఏదో చేయాలనేటువంటి తాపత్రయం రావడం. దీంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్నటువంటి జగత్తు ఇంకాస్త విస్తృతం అవుతూ ఆనందకరంగా సుభిక్షంగా మారుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు మనకు వద్దనుకున్న వస్తువులు కూడా ఇప్పుడు అమ్మాయి రాకతో కావాలనుకుంటూ ఉంటాం, అవునా కదా? అలా ఈ జగత్తంతటిని పాలించేటువంటి వాడు, అసలు జగత్తులన్నింటికి అతీతమైనటువంటి స్థితిలో ఉండేవాడు శివుడు కూడా ఇవన్నీ ఏం అక్కర్లా, ప్రశాంతంగా ఉన్నాడు. అమ్మవారు ఆయన మనసులోకి వచ్చేటప్పటికల్లా జగత్ ఏర్పడాలనేటువంటి సంకల్పం ఆయన కూడా కలిగిందిట. ఎందుకంటే ఆవిడకు ఒక క్రీడ ఏర్పరచాలి. ఇప్పుడు ఆయన రోజు తనలో తాను రమించిపోతూ ఉంటాడు. పాప ఆవిడ ఒక్కతే ఉండి ఏం చేస్తుంది, ఆవిడకు టీవీ కావాలి, జగత్తే టీవీ, అందులో సీరియల్స్ నడుస్తూ ఉంటాయి, మనం అందరం ఆడే ఆటలే సీరియల్స్, అది చూస్తూ ఆవిడ ఆనందం అనుభవిస్తూ ఉంటుందిట, దాని ద్వారా పాలన చేస్తూ ఉంటుందిట. అటువంటి తల్లిని శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు మనసులో రమించనిదే, అయ్యవారి మనస్సుతో నువ్వు చెలించనిదే సృష్టి స్థితి లయ అనేటువంటివి లేవు. నువ్వు రానంత వరకు ఆయన హాయిగా ఉన్నాడు, నువ్వు వచ్చేవాడికి చైతన్యం ఆయనలో కూడా వచ్చి అంతటి వరకు తనకి తానుగా ఉన్నటువంటి వాడు అనేకమైనాడు, జగత్తుగా విస్తృతమైనాడు. ఇందులో ఉండే జీవరాశులు 64,000 కోట్ల జీవరాశులు అన్నీ కూడా నీ సంకల్పంగా జగత్తులోకి వచ్చినాయి. అలా వచ్చినటువంటి ఈ జగత్తు సృష్టి స్థితి లయ అంటే సృజింపబడింది పరిపాలింపబడడం, పరిపాలింపబడింది లయింపబడుతూ ఉండడం. ఈ 3 కార్యాలు చేయడానికి ఏం చేసావు, నీలో ఉండేటువంటి శక్తినే పాలనా వ్యవస్థగా శివుడు. ఏమంటే మరి ఇప్పుడు ఉన్నవాడెవడు, ఇంకో శివుడు ఎవడు, వెంటనే డౌట్ వస్తుంది. పరమేశ్వరుడు అనేటువంటి వాడు జగత్తంతా నిబిడీకృతమైనటువంటి వాడు, తాను ఏకాగా ఉండి అమ్మవారితో రమించేటువంటి వాడు, నిత్యము కూడా ఆయన పరబ్రహ్మం అని పిలువబడుతూ ఉంటాడు. ఆ పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుడి నుంచి
అమ్మవారు జగత్తుని ఆవిష్కృతం చేసింది. ఆవిష్కృతం చేసి ఆవిడేం చేసింది, మొత్తం నేనే చేస్తే ఎలా కుదురుతుంది, ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్కి రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, దాంతోపాటు వివిధ రకాలైనటువంటి శాఖలు. ఈ శాఖలన్నీ ఆర్థిక శాఖ. ఈ శాఖలన్నీ లేకపోతే పనులు సరిగా జరగవు. కనుక అమ్మవారి యొక్క ఆర్థిక శాఖ, దాంతోపాటు రక్షణ శాఖ, దాంతోపాటు ఉండేటువంటి ఇంకో శాఖ, ఈ శాఖలన్నీ జాగ్రత్తగా పనిచేయాలంటే ఏం చేయాలి, ఈవిడ కమాండ్స్ తీసుకుని వాళ్ళు జాగ్రత్త పనిచేయాలి. కనుక బ్రహ్మ, విష్ణు, శివుడు ఏ సృష్టి స్థితి లయల్ని చేస్తున్నారో అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి ఆ శక్తులు వచ్చేట, అంటే ఆ పోస్టులు వాళ్ళకి అలాట్ చేయబడ్డాయి. వాళ్ళ సంతకం ఇప్పుడు చాలా ముఖ్యం. ఒక్కొక్క జగత్తుకి ఒక్కొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటూ ఉంటారు. ఇలాంటి జగత్తులు ఎన్ని అంటే కొన్ని వేల కోట్ల జగత్తులు. మనం ఒకటే అనుకుంటున్నాం, మనం ఉన్నదే మనకి పెద్ద జగత్తు అనుకుంటున్నాం. ఇలాంటి జగత్తులు కొన్ని వేల కోట్ల జగత్తులకి ఆవిడ అధికారిణి అని చెప్తున్నారు. అటువంటి నిన్ను తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా శక్తులను ఇచ్చి వారి ద్వారా జగత్తు యొక్క నియామకాన్ని అంతా కూడా జరిపింపచేస్తూ ఆయన యొక్క మనస్సులో నిత్యము చెలిస్తూ ఆయన యొక్క ఏకాంత స్వరూపాన్ని అనేక తత్వంగా మార్చినటువంటి నిన్ను నమస్కరించాలన్నా, నిన్ను నిత్యము స్మరిస్తూ ఉండాలన్నా, నీ శ్లోకాది స్తోత్రాలను నిత్యము పఠించాలన్నా ఎన్ని వేల జన్మల పుణ్యఫలం మాతో పాటు రావాలి తల్లి. అలా ఉన్నటువంటి వాడే నీకు నమస్కరించగలడు, నీ స్తోత్రాన్ని నోటితో చదవగలడు. ఇది మా ప్రాకృతమైనటువంటి పుణ్యఫలమే తప్ప అన్యమైనటువంటి విషయాలు కావు. కనుక అటువంటి తల్లి ఎటువంటి తల్లి అంటే జగత్తులన్నింటినీ కూడా నడిపించగలిగినటువంటి తల్లి, జగత్తులో ఉండేటువంటి జీవరాశులన్నింటినీ కూడా ఆనందదాయకముగా పరిపాలించగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ఈ జగత్తుని పరిపాలిస్తోంది ఆవిడ, జరిగేటువంటి ప్రతి విషయానికి ఆవిడే సాక్షిభూత అనేటువంటి విషయాన్ని కనుక పరిపూర్ణంగా నమ్మినట్లయితే ఇక దాన్ని మించినటువంటి తత్వరహస్యం లేదు. కనుక మొదటి శ్లోకంలో ఇంత అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకానికి పైగా అర్థం ఏం చెప్పారు, దీన్ని తదేక నిష్టతో 12 రోజుల పాటు పారాయణ చేయమన్నారు. దీనికి పెద్దలు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ శ్లోకాన్ని తదేక నిష్టతో 12 రోజులు ప్రాతకాలంలో, సౌందర్యలహరిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా సూర్యోదయానికన్నా పూర్వమే చేయవలసినటువంటి సాధనాక్రమం. నిజంగా అలా గనక చేసినట్లయితే ప్రతి వాళ్ళకి ఉద్ధతి ఎలా ఉంటుంది అంటే గిఫ్ట్ బాక్స్లో పెట్టిచ్చేస్తుంది అమ్మవారు. అలా ప్రాతకాలం కన్నా పూర్వమే నిద్ర లేచి వీలైనంతవరకు బ్రాహ్మీ ముహూర్తం నుంచి 4:30 లోపల కనుక కూర్చుని సాధన చేసుకోగలిగినట్లయితే ఈ శ్లోకాలన్నింటినీ కూడా విశేష ఫలితం ఉంటుంది. ప్రత్యేకంగా మొదటి శ్లోకమైనటువంటి ఈ శ్లోకము ప్రాతకాలంలో నిద్ర లేచి 12 రోజుల పాటు మనకి ఎంతవరకు శక్తి ఉందో, అంటే ఒక 108 పూసలు ఉన్నటువంటి ఒక మాల కావచ్చు, ఆ మాలే 5 మాలలు కావచ్చు, అలా మనకి ఓపికన్నంతసేపు 12 రోజులు ఒకటే రకమైనటువంటి సంఖ్యని నియమంగా చేసుకుంటూ అమ్మవారికి నిత్యము కూడా వడ, ఆవు నేతితో కలిపినటువంటి అన్నము, ఈ రెండింటిని కనుక నైవేద్యం పెడుతూ నియమనిష్టలతో ఎవరైతే అమ్మవారిని ఈ శ్లోకంతో 12 రోజుల పాటు ఇన్నిసార్లని చదువుతూ కనుక ఉంటారో అటువంటి వారిలో జడత్వం పోతుంది అన్నారు. ఏ పనన్నా మొదలెట్టాలంటే చూడండి, అబ్బాయి ఇప్పుడు మొదలెట్టాలా, రేపటి నుంచి మొదలెడదాం అనుకుంటాం, ప్రతిసారి రేపు అని. పైగా కొన్ని పనులు చేయడానికి ముందుకు మనస్సు వెళ్తుంది తప్ప శరీరం వెళ్తుంది కొన్నిసార్లు. అబ్బా ఇప్పుడు వద్దులే అనిపిస్తుంది, మనస్సు ముందుకెళ్తూ ఉంటుంది, శరీరం మాత్రం వెనకాలకి లాగేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పని మొదలెడతాం, ఆ పని ఆగిపోతూ ఉంటుంది. ఓ 10 సార్లు 20 సార్లు మనం ప్రయత్నం చేసినా కూడా ఆగిపోతూ ఉంటుంది. దాంతో ఇంకా దాని మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది, అది ఆపేస్తూ ఉంటాం. దాంతోపాటుగా ఇబ్బందికరమైనటువంటి సుఖాల కోసం, వేటి కోసం అయితే మనం తాపత్రయపడుతూ ఉంటామో ఆ సుఖాలన్నీ కూడా మన దాకా రాకుండా మనకి కొంత క్లేశాన్ని, బాధని కలిగిస్తూ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు కారు కొనుక్కుందాం అనుకున్నాం, ఆ కారు కొందామన్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డు వచ్చి, అయితే డబ్బు కుదరకపోవడము, లేకపోతే మనకి నచ్చిన మోడల్ లేకపోవడము, లేకపోతే ఇంకో దాన్ని మించినటువంటి ఇంకేదో అవసరం రావడము, ఇట్లాంటివన్నీ వచ్చి మన కోరిక వెనకాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పిల్లలు, చదువుకునే పిల్లలు, కార్యార్థులైనటువంటి పెద్దవాళ్ళు, ఉద్యోగం కావాలనుకునేటువంటి యువత, దాంతోపాటు మంచి సెటిల్మెంట్ కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని 12 రోజుల పాటు వారికి నచ్చినంత సమయం, కనీసం గంట సేపు కూర్చోవాలి. ఎన్ని మాలలు అయితే అన్ని మాలలు అవుతాయి, 1.5 గంటల తర్వాత కూర్చుంటే ఇంకా చాలా మంచిది. అలా కూర్చుంటూ ఆవు నేతిని చక్కగా వండినటువంటి అన్నంలో వేసి అమ్మవారికి కనుక నైవేద్యం పెట్టి ఈ శ్లోకాన్ని చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతే చెప్తున్నా, సకల కార్య సిద్ధి, దాంతోపాటు సకల సౌఖ్య ప్రాప్తి ఈ శ్లోకం వల్ల. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశిష్టత. అంతే, అందులో ఈ శ్లోకం వల్ల జడత్వం పోతుంది, మనలో ఉండే స్తబ్దుగా ఉండే గుణం పోతుంది, నీరసం పోతుంది, లేజినెస్ పోతుంది. అది చాలా అవసరం. అవి ఉండడం వల్లనే అన్నీ మనం లాస్ అవుతుంది. ఎస్.
కనుక అన్ని రకాలైనటువంటి వృద్ధులు కోరుకునే వాళ్ళు ఈ మొదటి శ్లోకాన్ని పట్టుకుంటే సకలమైనటువంటి సుఖాలు అమ్మవారి దయ వల్ల కలుగుతాయి, సకలమైనటువంటి కార్యాలు నెరవేరుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదే శ్లోకం చక్కగా ముందు శ్లోకాన్ని నెమ్మదిగా చదువుకుంటూ వచ్చాం, భావం తెలుసుకున్నాం, నైవేద్యం పెట్టుకున్నాం, దాంతోపాటుగా ఎన్నిసార్లు చదవాలి సాధన విధానం అంతా కూడా తెలుసుకున్నాం. సమయం కూడా చెప్పారు. సమయం కూడా ప్రాతకాలంలోనే, ప్రతి శ్లోకం కూడా ప్రాతకాలంలోనే. ఇందులో 100 శ్లోకాలు ప్రాతకాలంలో చదవలసినటువంటి శ్లోకాలు, అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా లేదు. ఇదే శ్లోకాన్ని చక్కగా ఒక్కసారి రాగయుక్తంగా అనుకుని మళ్ళీ తర్వాత శ్లోకంలోకి ఇంకో ఎపిసోడ్లో వెళ్దాం. అమ్మవారి దయ అంతే, అమ్మవారి రాగం ఇది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది శ్లోకం. అబ్బా నిజంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొంతు గుర్తొచ్చిందమ్మా. నిజంగా చాలా బాగుంది. అంటే అమ్మవారే వచ్చి అలా పాడినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా సాధన చేస్తుంటే కలిగేటువంటి ఆనందం ఇంకా తన్మయత్వాన్ని కలిగిస్తుంది తప్ప అన్యమైనటువంటి విషయాలు అప్పుడు అయిపోయిందా అనిపించింది. అది సెకండ్ లో కూడా అయిపోయినట్టుంది. చాలా మనసుకి అదే ఆనందం. మనస్సుకి నిజంగా వింటుంటే అసలు రోజు మీ శ్లోకమే మొత్తం సౌందర్య లహరి మొత్తం మీ రాగయుక్తంగానే మనం పెట్టేసి పంపిస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. నిజంగా మొత్తం శ్లోకాలు అయ్యేటప్పటికి ఆ ప్రయత్నం కూడా చేద్దామమ్మా. నిజంగా అసలు ఎంత అంటే చాలా అద్భుత నిజంగా చాలా 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 చక్కగా మొదటి శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి అంటే ఎలాంటి ఫలితం వస్తుందో కూడా పూర్తిగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ప్రతి మనిషిలో జడత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. మరి ఆ జడత్వం పోవాలి అంటే సౌందర్య లహరిలో మరి మొదటి శ్లోకాన్ని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, అదేవిధంగా రాగయుక్తంగా ఏ విధంగా వినొచ్చు, చక్కగా మీరు అంటే కుదిరితే నేర్చుకోవచ్చు, లేదంటే వినడం చేత కూడా మీకు చక్కటి ఫలితం ఉంటుంది. మరి సౌందర్య లహరిలో మొదటి వీడియో చూసేశారు కదా, మరో చక్కటి రెండో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.